అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఉల్లిగడ్డ కన్నీటి వరం. ఈ కథలో ముఖ్యంగా టమాటా, ఉల్లిగడ్డ, దొండకాయ అనే ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు కలిసి ఒకరోజు మార్కెట్కు బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యలో కారు ఢీకొనడంతో దొండకాయ అక్కడికక్కడే చనిపోయాడు. దొండకాయ చనిపోవడం చూసిన ఉల్లిగడ్డ, టమాటా గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. అలా ఏడుస్తూ ఉండి తిరిగి ప్రయాణం మొదలు పెట్టగా సైకిల్ మీద ఒక కుర్రవాడు వచ్చి టమాటాను ఢీ కొట్టడంతో టమాటా అక్కడికక్కడికి చనిపోయాడు. అది చూసి ఉల్లిగడ్డ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం జరిగింది అరగా జరిగిన కథ అంతా ఉల్లిగడ్డ చెప్పింది. అప్పుడు దేవత ఇలా వరం ఇచ్చింది, నిన్ను ఎవరైతే చంపేస్తారో వాళ్ళే నీ కోసం ఏడుస్తారు అని వరం ఇవ్వడంతో ఉల్లిగడ్డ సంతోషంగా తిరిగి మార్కెట్కు ప్రయాణమైంది. ఈ కథలోని సారాంశం ఏమిటంటే ముఖ్యంగా ఉల్లిగడ్డను మనం కట్ చేస్తే మనం ఏడుస్తాము కదా, ఇదే కథ యొక్క సారాంశం అని దేవుడు మనకు చెప్పాడు.